ఈ సమ్మర్లో కుకింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత ఎర్లీగా చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. హలో అండి, ఈరోజు నేను పాలకూర తోటకూర పులుసుకూర చేస్తున్నాను. 3 days నుంచి నాన్ వెజ్ చేశాను కదండి, అందుకని ఈ 3 days ఓన్లీ వెజిటేరియన్సే. ఈరోజు మనం పాలకూర తోటకూర పులుసుకూర ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు సన్నగా పాలకూర తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అది దీనిలో వేసేసుకున్నాను. కుక్కర్లో 2 టమాటాలు, ఒక 4-5 మిర్చి అండ్ 1 ఆనియన్ ఇవన్నీ వేసి దీనిలో వేసేస్తాను. దీనిలో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసాను, పసుపు వేసాను, కారం వేసాను, 1 గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసేసి విజిల్ ఒక 5 విజిల్స్ రానిచ్చేసేద్దామండి. పాలకూర తోటకూర పులుసుకూర. ఫైవ్ విజిల్స్ రానిచ్చేద్దామండి. పాలకూర తోటకూర పులుసుకూర. వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, నుండి పోపు కొంచెం ఇంగు వేస్తుంది. ఆకుకూర తీసుకొచ్చి దీంట్లో వేసి 1 minute ఆయిల్ ఉంటే కొంచెం తొందరగా పాడవకుండా ఉంటుందండి. రెడీ అయిపోయిందండి పాలకూర తోటకూర పులుసుకూర. ఇట్లా 1 minute ఆయిల్లో ఆకు వేగితే, సమ్మర్ కదండి, నైట్ వరకు కొంచెం బాగుంటుంది. ఇది చపాతీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి. రెడీ అయిపోయిందండి పాలకూర తోటకూర పులుసుకూర. ఇట్లా 1 minute ఆయిల్లో ఆకు వేగితే, సమ్మర్ కదండి, నైట్ వరకు కొంచెం బాగుంటుంది. ఇది చపాతీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోండి.